32 లక్షల జాబ్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ పథకం కింద. అంటే 125 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ది శాఖలో 40% నిధులు ఇవాళ కేవలం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి బీబీజీరాంజీ పథకానికే కేటాయించడం. అంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకోవాలి మనం. ఒకటి 120 పని దినాలు కల్పించాలని ఒక లక్ష్యంతో మనం ఇది చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే 125 రోజుల పరిధిని కల్పించడంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు విఫలం చెందుతున్నారు. సిరిసిల్లలో దాదాపు 92,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ సిరిసిల్ల జిల్లాలో 125 రోజుల పనిదినం కల్పించే పరిస్థితి లేదు. 50 రోజుల పనిదినం కల్పిస్తున్నారు. ఎందుకు అర్థమైతే ఇప్పటికి కూడా ఒక 6,000 కుటుంబాలకు మాత్రమే వాళ్ళ 100 రోజుల పనిదినం కల్పిస్తున్నారు. కాబట్టి అధికారులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో దిశ మీటింగ్ కూడా నేను విజ్ఞప్తి చేసిన 125 రోజుల పనిదినం కల్పించాలి. ఇది వాళ్ళ కోసం కేటాయించిన పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం టెన్షన్ గా నిధులు విడుదల చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను విడుదల చేస్తే ఇది ప్రజలకు న్యాయం చేకూరుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీలు గానీ అభివృద్ది పనుల విషయంలో గానీ ఈ నిధులను ఉపయోగించుకొని ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. తప్పుడు రాబోయే కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం.